హాయ్! వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ ఈరోజైతే 100 మూవీ అండ్ నిన్న ప్రీమియర్ చూడడం జరిగింది. అండ్ ఎవరు అంటే 'సాగర్' అండ్ మనకు 'మొగల్ రేకుల'తో మంచి 'ఆర్‌కే నాయుడు' క్యారెక్టర్‌లో జీవించిన 'సాగర్' ఎందుకంటే తనకు సీరియల్ ఫేమ్‌తో చాలా ఉంది. అంతకుముందు కూడా ఒక మూవీ హీరోగా చేశాడు. అది కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌గానే ఉంటుంది. ఈ 100 అండ్ పోలీస్ కాప్ క్యారెక్టర్స్‌లో 'సాగర్' ఎందుకంటే మనకు బిఫోర్ తెలుసు తను కాప్ క్యారెక్టర్‌లో ఎందుకంటే సీరియల్స్‌లో గాని, మిగతా గెటప్ కానీ, తన ఫిజిక్ కానీ పర్ఫెక్ట్. ఈ సినిమా కూడా ఎందుకంటే 70 స్క్రీన్‌కు ఏ టైప్‌లో ఉంది, తన పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అంటే గనక నిజంగా కాప్ స్టోరీస్ అండ్ ఈ టైప్ ఆఫ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఒక సస్పెన్స్ క్రైము సంబంధించిన ఈ సబ్జెక్ట్‌ని తీసుకున్న విధానం అయితే చాలా బావుంది. అండ్ శశిధర్ ఒక మంచి ఎందుకంటే స్క్రీన్ ప్లేని ఎక్కడ గ్రిప్పింగ్ తగ్గకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మిహిరా మరియు అండ్ ధన్య బాలకృష్ణన్ కూడా చాలా ప్రామినెంట్ రోల్స్ ఇద్దరివి కూడా ఒక హీరోయిన్‌గా తను పెర్ఫార్మన్స్, డైమెన్షన్స్ కావచ్చు, అలాగే ఫాదర్‌గా ఆనంద్ క్యారెక్టర్స్ కూడా తను పోర్ట్రేట్ చేసిన విధానము, ఆ క్యారెక్టర్స్ ఫాదర్ అండ్ 'సాగర్' తల్లి క్యారెక్టర్ ఎవరైతే సైకాలజీ ఆ క్యారెక్టర్ ఉందో తను కూడా చాలా ముందు మనకు తమిళ్ డబ్బింగ్ ఒక సినిమా వచ్చింది. అదే ఏంటి ఆ స్టోరీకి ఏమన్నా రిలేటెడ్‌గా ఉంది అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు. 100 అంటానే మనకు తన గెటప్స్, ఆ పోస్టర్స్ అండ్ ప్రమోషన్స్‌లో తన పోలీస్ ఆఫీసరు అనేది తెలుస్తూనే ఉంది. అండ్ దాంట్లో క్రైమ్, సస్పెన్స్, డ్రామా అనేది ఏ విధంగా ఏ టైప్ ఆఫ్ ఎళ్ళింది అనేది మాత్రం పర్ఫెక్ట్‌గా స్క్రీన్ ప్లే వైస్ అండ్ చూస్తున్నంత సేపు కెమెరా అయితే మనకు 'శ్యామ్ కే నాయుడు' తెలుసు కదా! 'శ్యామ్ కే నాయుడు' ఆ కెమెరా వర్క్ అంత సీనియర్స్ వర్క్ చేశారు కాబట్టి అది ఎంత క్వాలిటీగా ఉంది. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ రిచ్‌నెస్, ఎడిటింగ్ గానీ, ఆర్ఆర్ గానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ క్రైమ్ బేస్డ్ సినిమాలు. మనం ఎందుకంటే మలయాళం సినిమాలను పొగుడుతూ తమిళ్, మలయాళం బాగున్నాయి అంటూ ఉంటాం. కానీ ఇది మాత్రం తెలుగులో పక్కా 100% ఇది మంచి సస్పెన్స్, క్రైమ్ అండ్ మంచి ఒక జర్నీ అయితే ఉంటుంది. ఎక్కడ స్క్రీన్ ప్లే గానీ మనకు సినిమా బోర్ అనేది లేకుండా పర్ఫెక్ట్ మీటర్‌లో వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే 'సాగర్' గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. తను సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. అలాగే ప్రమోషన్స్‌లో అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి తల్లి సీరియల్స్ చూస్తాది. అలాగే చిరంజీవి గారితో మరియు పవన్ కళ్యాణ్‌తో ట్రైలర్ లాంచ్‌లు ఇవన్నీ కూడా మంచి ప్రమోషనల్ బజ్ అయితే క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు సినిమాలోకి వచ్చేటప్పటికి ఒక పోలీస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్‌గా తను అక్కడ ఛార్జ్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఒక ఇంట్లో ఈళ్ళు ఒక గ్యాంగ్ అయితే ఆ ఇంట్లో వాళ్ళను చంపేసి నగలు తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళను ఏ విధంగా పట్టుకున్నారు? అందులో ఉన్న ఇంటెన్షన్ ఏంటి? అందులో ఇంకా క్రైమ్‌లో చాలా సస్పెన్స్ అనేది చాలా రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పడం లేదు. కానీ మంచిగా ఆడియన్స్ మాత్రం ఒక క్రిప్పింగ్ ఈ సస్పెన్స్ క్రైమ్‌ని ఇష్టపడే వాళ్ళు మాత్రం 100% ఎంజాయ్ చేస్తారు. మూవీ కూడా చాలా బావుంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.